మగవారిని ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళని ఇలానే చూస్తుంది. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే జ్ఞాపకం. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం. రేపటి రోజు ఇలా ఉండదు అన్న ఒక నమ్మకం. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలానే పండే పంటే కాదు, కొందరి పాపాలు కూడా పండుతాయి. కాస్త సమయం పడుతుంది అంతే. పంటని రైతు పండిస్తే పాపాన్ని పైనున్న భగవంతుడు పండిస్తాడు. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే ఆ భగవంతుడి కన్నా గొప్పవాడు. శుద్ధి అనేది శరీరానికి మాత్రమే ఉంటే చాలదు, అప్పుడప్పుడు మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనసు అనేది మతి తప్పేలా ఉంటుంది. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం అస్సలు మర్చిపోకూడదు. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఏది ఇవ్వాలో మనకి అదే అందిస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వాళ్ళ గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తేనే ఎన్నో సమస్యలు నీ నుంచి దూరం అవుతాయి. అందరూ అంటుంటారు కదా, కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిది అని. అసలు నిజం చెప్పాలి అంటే ఒంటరితనాన్ని భరించడం కూడా చాలా కష్టమే. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా పూర్తిగా చచ్చిపోతుంది. అందరూ మనవాళ్లే అని అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనసు కలిగిన వాళ్లే అని అనుకుంటే అది పెద్ద తప్పు అవుతుంది. నిజాన్ని నమ్మించాలి అంటే రుజువు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలి అంటే కేవలం నటిస్తే సరిపోతుంది. ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది, కానీ మనసు అనేది ఎప్పటికీ కలవదు. భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది. బలంగా పదే పదే తాకిన అలలు బండరాయి రూపాన్ని సైతం మార్చేసినట్లు, నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది. ప్రయత్న లోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు, విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది. అలానే ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే కదా వస్తాయి. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవాళ్ళు మన ముందు తీయగా, మన వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తీ మాత్రం అస్సలు చేయకూడదు. ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు, కొనలేరు కాబట్టి. మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే నమ్మకం లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం. నిజమే కదా? ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకి ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెలో వందల ఫీలింగ్స్, వేల ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటారు. డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరికి వెనుజరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమ, అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ, నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. నువ్వు కోటి కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట బారేస్తారని తెలుసుకో. నీ సంతోషాన్ని ఇతరుల దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో, ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావు. అర్థమైందా? ఎలుగుబంటి నల్లగా ఉంది అని కాకి వచ్చి వెక్కిరిచిందట. ఇదేం విచిత్రమో కదా. మనిషి కూడా అంతే, తనలో లోపాలను చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూసి వెక్కిరిస్తూ ఉంటాడు. చాలా వరకు మనిషి నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు, లేదా ఎక్కువగా కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. కొన్ని సంబంధాలు అద్దె ఇంటు లాంటివి.
వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ కూడా వాళ్ళు మన సొంత వాళ్ళు కాలేరు. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది, ఆదరిస్తుంది. కలలు కన్నంత సులువుగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలుసుకో. అలానే అసలు ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా సరే ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అది చెడుగానే అర్థమవుతుంది. పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా మనల్ని బాధిస్తుంది. ఏడంతస్తుల మేడలో ఉన్నామా, ఏమీ లేని పూరిగొడుసులో ఉన్నామా అన్నది కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ఇక్కడ ముఖ్యం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు. అదే గెలుపుకి అసలైన ఆరంభం, పునాది. అసలు ఈ రోజుల్లో మాయ మాటలకి ఉన్న విలువ మంచి మాటలకి ఎక్కడుంది చెప్పండి? అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు కానీ, బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. గమ్యం లేని జీవితం ఎంత దూరం చేరినా వ్యర్థమే. లక్ష్యం లేని జీవితం ఎంత కాలం ఉన్నా సరే అది వ్యర్థమే అవుతుంది. మనిషి ఇబ్బంది పడే రెండు సందర్భాలు ఏంటో తెలుసా? ఒకటి డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, 2 మాటలు అదుపు చేయలేనప్పుడు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయి అందించే స్నేహం, ఓదార్చే హృదయం. ఇవే కదా మన జీవితానికి నిజమైన ఆస్తులు. డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు. డబ్బుతో కొనలేని వాటిని ఆనందాలు అంటారు. అందుకే జీవితాన్ని ఆనందంగా జీవించండి. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బుని బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నా దాని ఆధారంగా అంచనా వేయాలి. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్లు మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఇంత పెద్దదా అని. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరగా అయిపోతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరంగా పెరిగిపోతారు, మళ్ళీ కలవలేనంతగా. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల్లో తప్పులు వెతకడం ముమ్మాటికి తప్పే అని తెలుసుకో. ప్రతి ఉదయం నూతన ఆలోచనలకు నాంది. జరిగిపోయిన దాన్ని మరచి జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగు వేయండి. అప్పుడు జీవితం అనేది ఎంతో సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండగలదు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.